గుడ్ మార్నింగ్. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేటటువంటి భోగి శుభాకాంక్షలు. ఇవాల్టి పత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇరాన్ రక్తసిక్తం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. టెహరాన్‌లో భారీ విధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు నాశనం, వీధుల నిండా భద్రతా సిబ్బంది, ఆందోళనకారులకు సాయం అందబోతుందని ట్రంప్ వ్యాఖ్య. ఇరాన్లో ఏం జరుగుతోంది ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి తెలుస్తోంది. మంగళవారం ఆంక్షలను కొంత సడలించడంతో టెహరాన్ నుంచి కొంతమంది స్థానికులు విదేశాల్లోని మీడియా ప్రతినిధులకు ఫోన్ కాల్స్ చేశారు. అక్కడ పరిస్థితిని వివరించారు. దీంతో పాటు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ కూడా వివరాలు అందించింది. ఇరాన్లో ఆందోళన సందర్భంగా 2003 మంది మరణించారు. మరణించిన వాళ్ళలో 1850 మంది ఆందోళనకారులు కాగా 135 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందిన వాళ్ళు. ఆందోళనతో సంబంధం లేని 9 మంది చిన్నారులు, 9 మంది పౌరులు చనిపోయారు. 16,700 మందిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. మరణాలు మరింత ఎక్కువ ఉండొచ్చని ఆందోళన వ్యక్తం అవుతుంది. దేశంలో ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కేవలం ప్రభుత్వ వెబ్సైట్లే పనిచేస్తున్నాయి. టెహరాన్ మధ్య ప్రాంతంలో భారీ భద్రత ఉంది. అల్లర్లను అణచివేసే పోలీసులు హెల్మెట్లు పెట్టుకుని బ్యాటన్లు, రక్షణ షీల్డ్ని ధరించి ఆయుధాలతో ఉన్నారు. వాళ్ళ వద్ద బాష్పవాయు గోళాలు ఉన్నాయి. వాళ్ళకి మద్దతుగా రెవల్యూషనరీ గార్డ్స్, వాలంటీర్లు, బసీజ్ ఫోర్స్ ఉంది. వాళ్ళ చేతిలో పలు రకాల ఆయుధాలు ఉన్నాయి. ఆందోళన సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు మంటల్లో కాలి ధ్వంసమయ్యాయి. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల బ్యాంకుల్లో లావాదేవీలు జరగడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకు చేరేలా 126 కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన, కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు. శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలతో తిరుమల, తిరుపతి తాగునీటి ఎద్దడి తీర్చేందుకు 126 కోట్లతో చేపట్టిన పనులకు చంద్రగిరి మండలం మూలపల్లె వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. నీవా బ్రాంచ్ కాలువ నుంచి కళ్యాణి జలాశయం, మూలపల్లె, కంటిమడుగు, వెంకటరాయిని, నాగపట్ల చెరువులకు నీరు మళ్లించి 1150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు 5 లక్షల మంది ప్రజల తాగునీటి ఇక్కట్లు తీర్చే ఈ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. రంగంపేట, భీమవరం రోడ్డు నుంచి శేషాచలం లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించినటువంటి వాటిని ఇక్కడ ఈ సందర్భంగా ఇనాగ్రేట్ చేశారన్నటువంటి వార్తల్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే సహోద్యోగిగా మారుతున్న ఏఐ అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేసింది. 40% పని అదే చేస్తుంది, మానవ పర్యవేక్షణ తప్పనిసరి. టెక్ రంగంపై నాస్కామ్, ఇండీడ్ నివేదిక. సాంకేతిక రంగంలో కృత్రిమ మీద విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ప్రస్తుతం టెక్ సంస్థల్లో దాదాపు 40% పనులు ఏఐ నిర్వహిస్తున్నట్టు పరిశ్రమ సంఘం నాస్కామ్, ఇండీడ్ సంయుక్తంగా నిర్వహించిన వర్క్ రీఇమాజిన్డ్ ది రైస్ ఆఫ్ హ్యూమన్ ఏఐ కొలాబరేషన్ సర్వే తెలిపింది. 2027 నాటికి నిపుణులు ఏఐ కలిసి పనిచేసే వాతావరణం 97% మంది మానవ వనరుల విభాగాధిపతులు ఊహిస్తున్నారు. ఆటోమేషన్ పెరుగుతున్న నాణ్యత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని నివేదిక స్పష్టం చేసింది. ఏఐ ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకి పరిమితం అయ్యేది, ఇప్పుడు టెక్ సంస్థలో ఒక సహోద్యోగిగా మారిపోయిందని నివేదిక పేర్కొంది. వివిధ విభాగాల్లో 20-40% పనులను ఏఐ నిర్వహిస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఏఐని కేవలం సహాయం చేసేది కాకుండా రోజువారీ నిర్ణయాల్లో భాగంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏఐతో కలిసి పనిచేసేలా ఉద్యోగులను సిద్ధం చేయడమే ప్రత్యామ్నాయమని నాస్కామ్ పరిశోధన విభాగం అధిపతి కేతకి కర్నిక్ పేర్కొన్నారు. యాంత్రీకరణ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఏఐ ఇచ్చే ఫలితాల నాణ్యత మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో సగం కంటే ఎక్కువ మంది ఏఐ రూపొందించిన పనుల్లో అసంపూర్ణత లేదా తక్కువ నాణ్యత ఉన్నట్టు గుర్తించారు. ఏఐ చేసే పనుల్లో ఖచ్చితత్వం, సమగ్రత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి నివేదిక తేల్చింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 45% పనులు ఏఐ ద్వారా జరుగుతుండగా ఇంటెలిజెంట్ ఆటోమేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ వంటివి తర్వాత స్థానాల్లో ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వ అధికారులపై దర్యాప్తునికి ముందస్తు అనుమతి తీసుకోవాలా? అవినీతి నిరోధక చట్టంపై చేర్చిన 17A సుప్రీం ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం. అవినీతి నిరోధక చట్టం 1998లో చేర్చిన సెక్షన్ 17A నిబంధన రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పరస్పర భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. 2018లో చట్ట సవరణ ద్వారా ఈ నిబంధనను ప్రభుత్వం చేర్చింది. దీని ప్రకారం అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ అధికారి మీద దర్యాప్తు లేదా విచారణ జరపాలి అంటే సంబంధిత విభాగం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ నిబంధనను సవాల్ చేస్తూ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసిన పిటిషన్ మీద ద్విసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ పివి నాగరత్న, జస్టిస్ కేవి విశ్వనాథన్ మంగళవారం భిన్నాభిప్రాయాలతో విడివిడిగా తీర్పులు వెలువరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A రాజ్యాంగ వ్యతిరేకం, దాన్ని రద్దు చేయాలని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారిపై దర్యాప్తు విచారణకు ముందే అనుమతి తీసుకోవాలనే నిబంధన ఆ చట్ట లక్ష్యానికి విరుద్ధమైనదని, దర్యాప్తును అడ్డుకోవడమేనని పేర్కొన్నారు. దర్యాప్తు అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయించడానికి ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి ఉండాల్సిందని తన తీర్పులో తెలిపారు. అయితే సెక్షన్ 17A నిబంధన రాజ్యాంగ సమ్మతమైన నిజాయితీపరులైన అధికారుల రక్షణకు అవసరమైన జస్టిస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది లోకాయుక్త, లోక్పాల్ నిర్ణయించాలని తెలిపారు. పాలనా వ్యవహారాల్లో అధికారులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతిభావంతులు,
ప్రభుత్వ సర్వీసుల్లోకి రావడానికి దోహదపడుతుందన్నారు. ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయినందున ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందుకు వెళ్లనుంది. దీనిపై విచారణకు త్రిసభ్య ధర్మాసనం లేదా విస్తృత ధర్మాసనం ఏర్పాటు సీజీఐ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమ్మ చేతిలోనే పిల్లల భవిత అంటూ తొలిసారిగా ఏఐ సాంకేతికతతో కేర్ అండ్ గ్రో యాప్ నారావారిపల్లి వేదికగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు పిల్లల ఎదుగుదల అంటే పౌష్టికాహారం, ఎత్తు, బరువు మాత్రమే కదా అంతకు మించిన మేధో సంపత్తి అని చాటి చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. 6 ఏళ్లు నిండేలోపే 90% మెదడు ఎదుగుదల పూర్తవుతుందన్న శాస్త్రీయ వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఏఐ సాంకేతికతతో రూపొందించిన కేర్ అండ్ గ్రో మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి నారావారిపల్లిలో మంగళవారం ప్రారంభించారు. ఆంధ్ర మదర్స్ చైల్డ్ సక్సెస్ పేరుతో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల శారీరక ఆరోగ్యంపైన దృష్టి పెడతారు. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యాప్తో పిల్లల మెదడు పనితీరు, భాషా నైపుణ్యాలు, సామాజిక ప్రవర్తన, గ్రహణ శక్తి లాంటి కీలక అంశాన్ని పరీక్షిస్తారు. 0 నుంచి 6 ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా స్వర్ణ నారావారిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా 8 అంగన్వాడీ కేంద్రాల్లో 271 మంది పిల్లలపై జరిపిన పరీక్షలో సానుకూల ఫలితాలు వచ్చాయి. స్క్రీనింగ్ తర్వాత 4% పిల్లల్లో తీవ్రమైన ఎదుగుదల లోపాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని సరైన సమయంలో గుర్తించకపోతే వాళ్ళు భవిష్యత్తులో వెనకబడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఏఐ ఆధారిత స్క్రీనింగ్ ద్వారా 20 నిమిషాల పాటు తెలుగులోనే సులభమైన ప్రశ్నలు వేసి వారి మెదడు వికాసాన్ని అంచనా వేస్తారు. పరీక్ష తర్వాత పచ్చరంగు వస్తే పిల్లల ఎదుగుదల బాగున్నట్టు, ఎరుపు వస్తే వెనకబడి ఉన్నట్టు గుర్తిస్తారు. అందరికీ ఒకే రకమైన పాఠాలు కాకుండా వెనకబడిన పిల్లలకు ప్రత్యేకమైన కస్టమైజ్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్లాన్ ఇస్తారు. బుక్లెట్లు, ఆడియో, వీడియో కృత్యాలను యాప్ ద్వారా అందిస్తారు. యాప్లో సూచించిన కృత్యాలను ప్రాబ్లమ్ సాల్వింగ్, మోటార్ స్కిల్స్ తల్లులు ఇంట్లోనే చేయించాలి. పిల్లలు ఆ పనులు చేస్తున్నప్పుడు వీడియో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. నిపుణులు వాటిని పరిశీలించి పిల్లల ప్రగతిని ట్రాక్ చేస్తారు. 6 నెలలకు ఒకసారి పరీక్షించి పిల్లల్లో వచ్చిన మార్పును గమనిస్తారు. దానికి ఒక పిల్లోడు సరిగ్గా మాట్లాడిపోతే అతనికి స్పీచ్ థెరపీ లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయించి ఆ వీడియోని యాప్లో అప్లోడ్ చేయాలి. అందుకే ఈ విధానంలో తల్లుల పాత్ర కీలకం. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తల్లులు 813 రకాల కృత్యాలను ఇంట్లోనే పూర్తి చేయగా రెండోసారి నిర్వహించిన స్క్రీనింగ్లో 60% పిల్లల్లో గణనీయమైన అభివృద్ధి కనిపించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పట్టణాల్లోనూ స్టార్ మెరుపులు అంటూ స్టార్ హోటల్, రిసార్ట్లు ఇప్పటి వరకు ప్రధాన నగరాలను కనిపించేవి ఇప్పుడు అవి పట్టణాల్లోనూ సాక్షాత్కరించనున్నాయి. రాష్ట్రేతర ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల నుంచి సరైన వస్తువులు ఏమన్న మాట వినిపించకుండా కొత్తగా పలు స్టార్ హోటళ్లు, రిసార్ట్లు సిద్ధమవుతున్నాయి. పర్యాటక రంగంలో ముందుకొచ్చే సంస్థలకు పీపీపీ విధానంలో ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన తర్వాత గత ఏడాదిన్నరలో 5,820 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 27 స్టార్ హోటళ్లు, రిసార్ట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే యుద్ధ కళలో మీ విజయం స్ఫూర్తిదాయకం అంటూ జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈ మేరకు సందేశాన్ని పంపారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీ విజయాలు, వివరాలు తెలుసుకున్న కెంజుట్సులో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించేందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రజా జీవితం, సినిమా కెరీర్లో బిజీగా ఉంటున్న క్రమశిక్షణతో, నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ని అభ్యసించడం ప్రశంసనీయమని ప్రశంసించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఏలూరు ఎంపీని బెదిరించి 10 కోట్లు డిమాండ్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు ఆయన తండ్రి మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ని బెదిరించిన కేసులో ముంబైకి చెందిన రుషాంత్ జయకుమార్ వాడ్కే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీఐ కార్యకర్తని చెప్పుకుంటూ మీ ఆస్తుల చిట్టా విప్పుతానంటూ ఈమెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరింపులకు దిగాడు. తనకు 10 కోట్లు ఇస్తే మిమ్మల్ని వదిలిపెడతానని, లేదంటే వ్యవహారం కేంద్ర దర్యాప్తు బృందాలకు పంపి అద్దు తెలుస్తానంటూ ఎంపీని పలుమార్లు బెదిరించాడు. తనకు వరుసగా ఫోన్ కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ పీఏగా పనిచేస్తున్న ఆది వద్దకు చర్చల నిమిత్తం నిందితుడు ఎంపీ మహేష్ పంపారు. మైదుకూరు వచ్చి నిందితుడు తన కత్తితో బెదిరించి 70,000 దోచుకుని పారిపోయాడని పోలీసులకు ఆది ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దక్షిణ ముంబైలో ఉన్న నిందితుని మహారాష్ట్ర పోలీసుల సహకారంతో జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారు. అతని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించడం కడప జైలుకి తరలించారు. ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఆస్తుల వివరాలు ఆధారంగా చేసుకుని ఎంపీతో పాటు ఎమ్మెల్యే నిందితుడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆర్టీఐ కార్యకర్త కాదని దర్యాప్తులో తెలియదు. ఇందులో మరో 2 హస్తం ఉన్నట్టు తేలడంతో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది పక్కా ఫ్రేమ్ కేసు లాగా కనబడుతుంది. ఎమ్మెల్యే ఇదే ఎంపీకి సంబంధించినటువంటి పిఏని బెదిరించి 70,000 ఎత్తుకుపోతాడు. ఇంకోటి ఆర్టీఐ ఏది ఏళ్ళ ఆస్తుల దగ్గర నుంచినే లెక్క తీసి సంథింగ్ ఏదో బోగస్ లావాదేవీలు ఏదో పట్టుకుని ఉంటాడు. బాంబేలో ఉన్న వాళ్ళకి అది తొందరగా దొరుకుతాయి. అట్లాంటిది ఏదో పట్టుకుని బెదిరించి ఉంటాడు. ఇక్కడ ఆ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు డబ్బులు ఇస్తామని చెప్పి ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకి భయం వేసి ఉంటుంది. అందుకని మన చేతిలో పవర్ ఉంది కాబట్టి తీసుకొచ్చి లోపల వేయించారు. అంతే తప్పించి ఇందులో చూస్తుంటే వార్తలో నిజాయితీ లేదు, పూర్తిగా అసంబద్ధంగా ఉంది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి బడి అలజడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంద్రబాబు పాలనలో 17,98,876 మంది విద్యార్థులు చదువులకు దూరం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం
87,41,885 మంది విద్యార్థులు. చంద్రబాబు హయాంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 69,42,900కి పడిపోయిన వైనం. 2023-24 ప్రభుత్వ పాఠశాలలో 41,75,600 మంది విద్యార్థులు. బాబు పాలన 2025-26లో అదే ప్రభుత్వ పాఠశాలలో 33,79,835కి తగ్గిన విద్యార్థులు. ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే 7,95,765 మంది తగ్గిపోయిన వైనం. రాష్ట్రంలో భారీగా పెరిగిన డ్రాప్ అవుట్, జీఈఆర్ పతనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పల్లె మళ్ళీ మొదటికి వచ్చింది అంటూ గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతంత మాత్రమే ఏ పంటకు గిట్టుబాటు ధర లేక తలడిల్లుతున్న రైతులు, మరో బగ్గుమంటున్న ఎరువులు పురుగు మందుల ధరలు, యూరియా కోసం వెళ్తే ఫర్లాంగ్ ద్వారా బారులు తీరిన అన్నదాతలు, జగన్ వచ్చిన ఒక్క పథకము లేదు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదంటూ నక్క చెల్లెములు, నిరుద్యోగులు సతమతం, పిల్లలను పెద్ద చదువులు చదివించలేక తల్లిదండ్రులు దిగాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే 2 అడుగులు వెనక్కి వెళ్ళిన అభివృద్ధి. ఆర్బీకి లేవు, స్కూళ్లలో నాడు నేడు బంద్, సచివాలయాలు చతికిల, అంతలో ఎంత మార్పు అంటూ సొంతోళ్లకు పండగ కోసం వచ్చిన వారి ఆవేదన. వైఎస్ జగన్ ప్రభుత్వమే మేలని గుర్తు చేసుకుంటూ చర్చోపచర్చలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగులకి పండగ ఏది అంటూ ఒక డిఏ విడుదల చేసినట్టుగా చంద్రబాబు సర్కార్ హడావిడి, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్టుగా ప్రచారం. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగి ఖాతాలను పైసా పడలేదు. సీఎం చంద్రబాబు వంచనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం. సంక్రాంతికి తీపి కబురంటూ దానికి ఎగనామం. 4 డిఏలు పెండింగ్, ఒకదాన్ని 3 విడతల్లో ఇస్తామని 3 నెలల క్రితం చంద్రబాబు ప్రకటన. అందులో ఒకటి ఇప్పుడు పండగ కానుకట, అది పడలేదని ఉద్యోగుల గగ్గోలు. పోలీసులకు బకాయి ఉన్న 2 సరెండర్ లీవుల్లో ఒకటి ఇచ్చామని గొప్పలు. తమ ఖాతాల్లో జమ కాలేదంటున్న పోలీసులు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికి బాబు తూట్లు. ఐఆర్ పీఆర్సీ వాగ్దానాలని బుట్టదాఖలు. 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో డిఏల కోసం పడిగాపులు. మొత్తం బకాయి సుమారు 35,000 కోట్లు. వాటిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బాబు సంక్రాంతి బాధుడు అంటూ పండగ పూట ప్రజలపై చంద్రబాబు సర్కార్ పన్నుల భారం. వాహనాల కొనుగోలుపై 10% రోడ్ సెస్ మోత. వాహనదారులపై ఏటా 1,500 కోట్ల భారం. కేంద్రం జీఎస్టీ రేటు తగ్గించిన జనం నడ్డి విరుస్తున్న బాబు. మరోవైపు టీడీపీ మద్యం దోశ ఎన్నికేపై వరాల జల్లు. బార్లపై 15% ఏఆర్ఈటీ రద్దు. ప్రభుత్వ ఖజానాకు ఏటా 350 కోట్ల గండి. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనన్న చంద్రబాబు. అధికారంలోకి రాగానే 20,135 కోట్ల మేర బాధుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్కిల్ స్కామ్ కేసు ముయించేసుకోవడం అత్యంత హేయం అంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. డొల్ల కంపెనీలకు 371 కోట్లు మళ్లించారు. అక్కడి నుండి నేరుగా చంద్రబాబు ఖాతాలోకి ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు. అధికారంలోకి రాగానే కేసు ముయించేసుకున్న బాబు మరికొన్ని కేసులు నిస్సిగ్గుగా మూసివేయించుకున్నారు. రాయలసీమకు చంద్రబాబు తీరం ద్రోహం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజం వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే మద్యం దుకాణానికి నిప్పు పెట్టించిన ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అనంతపురం రామ్నగర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన నంబూరి వైన్స్ దుకాణానికి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు వ్యాపించిన తర్వాత గమనించిన వాచ్మెన్ సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే 3 లక్షలకు పైగా నష్టం వాటిందని యజమానులు తెలిపారు. ఒక వ్యక్తి మద్యం షాప్పై పెట్రోల్ పోసి నిప్పు పెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి ఆ షాప్ యజమాని నంబూరి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ మద్యం షాపు తనకు దక్కినప్పటి నుంచి 20 లక్షలు ఇవ్వాల్సిందేనని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. సోమవారం రాత్రి కూడా ఫోన్ బెదిరించారన్నారు. డబ్బులు ఇవ్వనందుకు మనుషులను పంపించి నిప్పు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశంలో ఉన్న తాము డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబును మంత్రి లోకేష్ను కోరారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. అంటే చివరికి కాంట్రాక్ట్ వస్తుందే టీడీపీ వాళ్ళకి, కనీసం చివరికి ఆ టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు లంచాలు కట్టాలి. అయితే ఆంధ్రజ్యోతి సీమకు జగన్ సున్నం అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. రాయలసీమ ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం. పులివెందుల పులి, రాయలసీమ ముద్దుబిడ్డ ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలు పెట్టుకున్న బిరుదులు. కానీ 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ కడప జిల్లాకు రాయలసీమకు ప్రాజెక్టులకు ఏం చేశారో తెలుసా? శ్రీశైలం డ్యామ్ నిర్వహణను పైసా కూడా ఇవ్వలేదు. సొంత జిల్లాలో 10,385 కోట్లలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఒక్క ప్రాజెక్టు పని కూడా మొదలుపెట్టలేదు. ఇంకా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు కూడా గాలికి వదిలేశారు. జగన్ చేసిందల్లా ఏంటంటే సర్వరాయ సాగర్ నుంచి ఆయనకి చెందిన భారతీయ సిమెంట్స్కు ఆయన మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేపల చెరువుకు నీటి మళ్లించడం. జగన్ పాలనలో పడకేసిన ప్రాజెక్టులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తుంది. అయినా సరే సీమద్రోహి చంద్రబాబుని నిందించడం జగన్కే చెల్లింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళని మనుషులో, పశువులో, నీచాతి నీచులో అనడానికి కూడా మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే ఆ పదాలకు కూడా కొంచెం విలువ ఉందేమో. అంతకంటే అసహ్యకరమైన మనుషులు అనడానికి సాక్ష్యం, అంతకంటే నీచులు అనడానికి సాక్ష్యం, నీచాతి నీచ జర్నలిజంలో కూడా నీచాతి నీచుడు అనడానికి సాక్ష్యం ఈ వార్త. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది ఎవరి కోసం కట్టినట్టు, ఎందుకోసం స్టార్ట్ చేసినట్టు? 950 కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించారే. 3,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టే. తెలంగాణనే గిలగిల్లాడిందే, తెలంగాణనే నిలదీస్తుంది, తెలంగాణనే ఆ రోజున ఎన్జిటి దాకా పోయింది. అలాగే చివరికి సైలెంట్గా పనిచేసుకు వెళ్ళిపోయాడే. 2024 దాకా పనులు జరిగినాయి.
ఆ విషయాన్నే కదా అక్కడ ప్రత్యక్షంగా చూపించింది. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి రాసినాయి కదా. మళ్ళీ సిగ్గు లేకుండా తెలంగాణ రాయలసీమకి ఏమీ చేయలేదు అని చెప్తుంటావు. పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి రాయలసీమకి జగన్ నీళ్ళు ఎత్తుకుపోతుంటే నేను చంద్రబాబుతో చెప్పి ఆపించానని చెప్తే దాన్ని కవర్ చేస్తూ జగనే దొంగ అని చెప్పడానికి చేసేటటువంటి నీచాతి నీచ జర్నలిజం అనేటటువంటి దానికి సజీవ సాక్ష్యం ఇది. లేకపోతే ఏపీలో ఏప్రిల్ నుంచి సర్ అంటూ తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తరణ సవరణను ఏప్రిల్ మే నెలలో పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో బీహార్లో ఓటర్ల జాబితా సవరణ విజయవంతంగా పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించిన తర్వాత రెండో దశను 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీపులో ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. మూడో దశ సర్ ఏపీ తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాలు జరుగుతుందని ఈసీ వర్గాలు తెలిపాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సొంతూరులో బాబు అంటూ నారావారిపల్లిలో సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొన్న సీఎం దంపతులు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి సందడి. మహిళలకు ముగ్గులు, పిల్లలకు ఆటల పోటీలు, 150 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు హైలైట్ చేశారు. పాతాళగంగ పైకి అంటూ నైరుతి ఈశాన్య ఋతుపవనాల్లో ఎక్కడ ఎక్కువ వర్షపాతం, తెలుగు రాష్ట్రాలు ఆశాజనకం భూగర్భ జలాలు, సీమలో 6.31 మీటర్లు, తెలంగాణలో 5.3 మీటర్ల లోతులు. 2 తెలుగు రాష్ట్రాలు భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్న గత నెలలో భూగర్భ జల మట్టాలు రాయలసీమలో సగటున 6.31 మీటర్లు, 20.7 అడుగులు, కోస్తాలో 5.98 మీటర్లు, 19.61 అడుగులు, తెలంగాణలో 5.3 మీటర్లు, 17.38 అడుగులు లోతులో ఉన్నాయి. గత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాల సీజన్లో కురిసిన మిగులు వర్షాలతో భూగర్భ జలాలు పైకి వచ్చినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పంద్యాలకు సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధం. నేడు తెల్లవారుగానే కోడి పందాలతో ఫుల్ జోష్. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ ఏర్పాట్లు ఇప్పటికే సందడి. తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి భారీగా రాక రోడ్లన్నీ జామ్. బెజవాడలో హోటళ్లు, లాడ్జీలు ఫుల్. వారం రోజులకి 5,000 గదులు బుకింగ్. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల సరిహద్దును వీవీఐపీల కోసం కారవాన్ల సిద్ధం. రానున్న రాజకీయ సినీ ప్రముఖులు. అదే జగన్ టైంలో అయితే ఏం రాశారు, విచ్చలవిడిగా జరుగుతున్నది, దోపిడీ చేసేస్తున్నారు, లేకపోతే రాజకీయ నాయకులు ఇష్టారాజ్యం అయిపోయింది, హైకోర్టు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు జూము జూము ఇట్లుంటే వీళ్ళ వార్తలు, వీళ్ళ నీచాతి నీచ జరలేదు. లేకపోతే తిరిగి రాని లోకాలకు మన రాజ్యకుమారి రాణి ఇందిరాదేవి ధనరాజగిరి కన్నుమూత. ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర జీవన సహచరి. దక్షిణాదిలోనే ఒకనాటి సంపన్న కుటుంబాల్లో ధనరాజగిరి ఒకటి. నిజాం కుటుంబంతో ఆత్మీయ బంధం. 1973లో నోబెల్ పురస్కారానికి నామినేట్. నేడు హైదరాబాద్లో అంత్యక్రియలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలిపిరిలో టౌన్షిప్ బోర్డు సమిష్టి నిర్ణయం అంటూ నిన్న టీటీడీ ఇచ్చినటువంటి వివరణని ఇప్పుడు ఇవాళ మొన్న ఇచ్చినటువంటి వివరణ నిన్న ప్రచురించకుండా. అయితే అలిపిరిలో టీటీడీకి ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నప్పటికీ శిల్ప శిక్షణా సంస్థ స్థలాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న ఆంధ్రజ్యోతి ప్రశ్న. ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. టౌన్షిప్ నిర్మాణానికి అధికారులు నిర్దిష్టంగా మరో స్థలాన్ని సూచించినప్పటికీ బోర్డు శిల్ప శిక్షణ సంస్థ స్థలాన్ని ఎంపిక చేసుకుంది. దీనికి టీటీడీ సమాధానం ఇవ్వలేదు. 2018లో అప్పుడు బోర్డు శిల్ప శిక్షణ సంస్థ స్థలంలో టౌన్షిప్ నిర్మించేందుకు తీర్మానించి టీటీడీ చెప్తోంది. అయితే నాటి తీర్మానం ప్రతిని పరిశీలిస్తే అందులో ఎక్కడ శిల్ప శిక్షణ సంస్థ స్థలంలో టౌన్షిప్ కట్టాలని ప్రతిపాదన లేదు, అలిపిరిలో అని మాత్రమే ఉంది. దీంతో తాజాగా టీటీడీ ఇచ్చిన వివరణ అయోమయానికి గురి చేస్తుంది. ఇక 2019 జనవరి 8 జరిగిన బోర్డు సమావేశంలో ఒక బ్లాక్ నిర్మాణానికి టెండర్లు ఆమోదించారు. ఆ తీర్మానంలో కూడా అలిపిరిలో భక్తులకు వస్తు కోసం ఒక బ్లాక్ నిర్మాణం అని మాత్రం తప్ప శిల్ప శిక్షణ సంస్థ స్థలంలో నిర్మించాలని ఎక్కడ ప్రస్తావించలేదు. అంతేకాదు ప్రతిపాదిత నిర్మాణ స్థలంలో చెట్ల నరికివేతకు అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో 2019 అక్టోబర్ 23 నాటి బోర్డు సమావేశం సంబంధిత పనులను రద్దు చేస్తూ తీర్మానించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఒక దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల చెప్తున్నటువంటి పరిణామాలు.